మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hi, hello, welcome back to our YouTube channel PR Academy. This is Lahiri Shekhar. Today I am going to teach you some important topics from English vocabulary, that is synonyms and antonyms. Ee roju manam previous question papers lo frequent ga vastunna konni words yokka synonyms and antonyms and as well as competitive exams lo important ga adagabothunna konni synonyms and antonyms and vaati meanings and examples ee roju manam neerchukundam. So without any next delay, let's get started. The first word is awkward. Awkward ante causing difficulty and also hard to deal with. First word, causing difficulty. Causing difficulty ante మనం ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్లో, ఇబ్బందిగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్లో మనం ఆక్వర్డ్ అనే వర్డ్ని యూస్ చేస్తాం. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఇన్ అన్ ఆక్వర్డ్ సిచ్యువేషన్ అంటే నేను ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్పే టైంలో మనం ఆక్వర్డ్ అనే వర్డ్ని యూస్ చేస్తాం. అండ్ అలాగే ద నెక్స్ట్ వన్ ఈస్ హార్డ్ టు డీల్ విత్. అంటే చెయ్యలేకపోతున్న సిచ్యువేషన్లో కూడా, అంటే మన వల్ల కాలేని టైంలో చేయలేకపోతున్నాం అనే సిచ్యువేషన్లో. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఇన్ అన్ ఆక్వర్డ్ సిచ్యువేషన్ టు కంప్లీట్ ఏ పర్టికులర్ టాస్క్. అంటే నేను నా పర్టికులర్ టాస్క్ని చెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నాను అనే టైంలో కూడా మనం ఆక్వర్డ్ అనే వర్డ్ని యూస్ చేస్తాం. అండ్ దెన్ దానికి కొన్ని సినోనిమ్స్, ఈ ఆక్వర్డ్ అనే వర్డ్కి మనకి ఒక 4 సినోనిమ్స్ యాజ్ వెల్ యాజ్ 4 యాంటోనిమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినోనిమ్స్ నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఎ సినోనిమ్? సినోనిమ్ అంటే ఎ వర్డ్ విచ్ గివ్స్ ఎ సేమ్ మీనింగ్ టు ఎ పర్టికులర్ వర్డ్. అంటే దానికి ఈ వర్డ్కి ఉన్న పర్టికులర్ సేమ్ వర్డ్ని మళ్ళీ ఇచ్చేదాన్ని మనం సినోనిమ్స్ అని అనుకుంటాం. అందులో ద ఫస్ట్ వన్ ఈజ్ క్లమ్సీ. క్లమ్సీ అంటే awkward in a movement or in handling things. అంటే ఒక పర్టికులర్ మూమెంట్లో మనం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, లేకపోతే ఇబ్బంది పడుతూ మనం ఏదైనా పనులు చేస్తున్న టైంలో కానీ, చేయలేకపోతున్న సిచ్యువేషన్లో కానీ ఉన్నప్పుడు మనం క్లమ్సీ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. ఇందాక ఆక్వర్డ్ కూడా మనం ఏమనుకున్నాం, ఇబ్బంది పడే టైంలో. సో క్లమ్సీకి కూడా సేమ్ మీనింగ్, ఇబ్బంది పడే సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ద కోడ్ మేడ్ హిస్ ఫింగర్స్ క్లమ్సీ. అంటే చలి అతని చేతులని ఇబ్బందికరంగా మార్చింది అని చెప్తున్నాం. సో అంటే అక్కడ ఏంటి, అతని ఇబ్బంది పడుతున్నాడు. సో అలాంటి టైంలో మనం క్లమ్సీ అనే వర్డ్స్ని యూస్ చేసాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఐస్ క్యూబ్ అనేది మనం తీసుకొని మన చేతుల్లో ఉంచామనుకోండి, ఎంతవరకు ఉంచగలం? మోర్ దెన్ ఒక 5 minutes వరకు ఉంచగలం. మోర్ దెన్ 5 minutes వి కాంట్. ఎందుకనంటే ఆ ఐస్ క్యూబ్ అనేది మన చేతుల్ని కొంచెం ఇబ్బందిగా మారుస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం క్లమ్సీ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ అన్గెయిన్లీ. నాట్ గ్రేస్ఫుల్ అండ్ వితౌట్ గ్రేస్. వాట్ ఈజ్ మైండ్ బై గ్రేస్? గ్రేస్ అంటే ఏంటి? జాయ్ఫుల్, ఎంజాయబుల్, అంటే కొంచెం ఇష్టంగా చేసే పని. వితౌట్ గ్రేస్ అంటే ఏంటి? మనకి దాని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండదు. వీఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్ ఏ పర్టికులర్లీ. సో అలాంటి టైంలో మనం అన్గెయిన్లీ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, అన్ అన్గెయిన్లీ వాక్. ఐ హ్యాడ్ అన్ అన్గెయిన్లీ వాక్ టుడే. అంటే ఐ హ్యాడ్ అన్ లేజీ వాక్ ఆర్ ఎ డ్రౌజీ వాక్. నాకు ఈరోజు వాక్ అంతగా అనిపించలేదు, కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనే సిచ్యువేషన్లో మనం అన్గెయిన్లీ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. ఓకే, సేమ్ యాజ్ వెల్ ఇలాగే మనకి ఇంకొక 2 words కూడా ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? Ponderous. Ponderous అంటే స్లో అండ్ క్లమ్సీ బికాస్ ఆఫ్ గ్రేట్ వెయిట్ అండ్ సైజ్ అండ్ అన్ప్లెజెంట్లీ డల్. గ్రేట్ వెయిట్ అండ్ సైజ్ అంటే ఇప్పుడు కొన్ని ఏదైనా సరే ఒక బల్క్ సైజులో కానీ, బల్క్ వెయిట్లో కానీ మనకు కనిపించగానే మనం కొంచెం ఇబ్బందికరంగా తీసుకుంటాం. అంటే తీసుకోవడానికి కాస్త టైం పడుతుంది మనకి. అండ్ అలాగే అన్ప్లెజెంట్లీ డల్గా కానీ, లేజీ కానీ ఉన్నప్పుడు మన క్విక్ యాక్షన్స్ని తీసుకోలేం. అలాంటి సిచ్యువేషన్స్లో మనం పాండ్యురస్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ద స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు అవేక్ డ్యూరింగ్ ఏ పాండ్యురస్ లెక్చర్. అంటే స్టూడెంట్స్ కష్టపడుతున్నారు, అంటే లేచి ఉండడానికి కష్టపడుతున్నారు. ఎప్పుడు? కొంచెం పాండ్యురస్ అంటే ఒక లేజీ లెక్చర్ అవుతున్నప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఏదైనా సరే నార్మల్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు కొంచెం జాయ్ఫుల్గా లేదంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు లెక్చర్స్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా కొంచెం లేజీ డ్రౌజీ ఫీల్ ఇచ్చే టైంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి టైంలో మనం పాండ్యురస్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ one is rough, having uneven
ఆర్ ఇర్రెగ్యులర్ షేప్డ్. అంటే ఒక పర్టిక్యులర్ షేప్ ఆర్ సైజ్ ఆర్ స్ట్రక్చర్ ఇలాంటివి ఏవి లేకుండా ఉన్నప్పుడు మనం రఫ్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ they had to carry the victim across the rough and stony ground. అంటే ఇక్కడ వాడు ఏంటి, ఒక విక్టిమ్ని వాళ్ళు ఒక స్టోనీ అండ్ రఫ్ సర్ఫేస్ నుంచి తీసుకొని వెళ్తున్నారు. అంటే అక్కడ వాడు నేచర్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు, అది ఒక రఫ్ ఏరియా అనేసి. సేమ్ యాజ్ వెల్ ఒక పర్సన్ యొక్క బిహేవియర్ని కూడా మనం డిస్క్రైబ్ చేయవచ్చు. ఎలాగా, ఇఫ్ a person with a behavior like not being gentle, అంటే వేరే వ్యక్తులతో కానీ వేరే వాళ్ళతో ఒకవేళ జెంటిల్గా లేకుండా రూడ్ మేనర్తో కంటెంట్ అయి ఉన్నప్పుడు కూడా మనం ఈ రఫ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, హీ ఈస్ హ్యావింగ్ ఎ రఫ్ బిహేవియర్ విత్ హిస్ కలీగ్స్. అంటే ఏంటి, హీ ఈస్ నాట్ జెంటిల్ విత్ హిస్ కలీగ్స్. తను జెంటిల్గా లేడు, కొంచెం హానర్గా లేని టైంలో కూడా మనం రఫ్ అనే సినానిమ్స్ని యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద సినానిమ్స్ ఆఫ్ ఏ వర్డ్ ఆక్వర్డ్. ఆక్వర్డ్ అంటే మనం ఏమని తీసుకున్నా, ఇబ్బందికరంగా ఉన్న టైంలో లేకపోతే చెయ్యలేకపోతున్న టైంలో, అలాంటి టైంలో ఆక్వర్డ్ అనే వర్డ్. దానికి సేమ్ మీనింగ్ ఇచ్చే 4 వర్డ్స్ క్లమ్జీ, అన్గెయిన్లీ, పాంజరస్ అండ్ రఫ్. వీటి ప్రతి ఒక్క మీనింగ్ ఏంటి, ఇబ్బంది పడుతున్న టైం ఆర్ ఎల్స్ చేయలేకపోతున్న టైం. సినోనిమ్స్ అంటే ఏంటి, సేమ్ మీనింగ్ ఇచ్చేవి. అంటే ఎవోకి సేమ్ మీనింగ్ ఇచ్చేవి ఈ 4 మనకి సేమ్ మీనింగ్ అనేది ఇస్తుంది. ఓకే, నౌ లెట్స్ గో టు ద యాంటోనిమ్స్. ఓకే, what is an antonym? Antonym means a word which gives an opposite meaning to a particular word. అంటే ఇప్పుడు ఒక వర్డ్కి మనకి ఆపోజిట్ మీనింగ్ని ఇచ్చే వాటిని యాంటోనిమ్స్ అని అంటాం. అంటే ఇప్పుడు ఆక్వర్డ్కి ఫస్ట్ యాంటోనిమ్ ఈజ్ క్లెవర్. క్లెవర్ అంటే ఏంటి, మెంటల్లీ క్విక్ అండ్ రీసోర్స్ఫుల్ అండ్ క్విక్ ఇంటెలిజెన్స్. క్లెవర్ అని ఎవరిని అంటాం, ఎవరైతే కొంచెం క్విక్ అండ్ ఫాస్ట్ యాక్షన్స్ని తీసుకొని ఇంటెలిజెంట్గా మనకి కనిపిస్తారో వాళ్ళని క్లెవర్ అని అంటాం. అంటే ఏంటి, దే హ్యావ్ ఎ క్లియర్ యాక్షన్ ఆన్ ఇట్. అంటే వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళకి ఒక క్లియర్ యాక్షన్ అనేది ఉంది, వాళ్ళు అక్కడ ఇబ్బంది పడట్లేదు. సో అలాంటి టైంలో మనం క్లెవర్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏ క్లెవర్ యంగ్ లాయర్. ఇప్పుడు ఏ క్లెవర్ యంగ్ లాయర్ ఈస్ టేకింగ్ అప్ ఎ ఛార్జ్. అంటే ఒక క్లెవర్ యంగ్ లాయర్, ఒక తెలివిగల లాయర్ ఛార్జ్ తీసుకుంటున్నారు. అంటే అక్కడ ఏమని చెప్తున్నాం, అతను అక్కడ తెలివిగా ఆలోచించి యాక్షన్ని తీసుకుంటున్నారు. హీస్ నాట్ సఫరింగ్ విత్ ఇట్, తను అక్కడ ఇబ్బంది పడట్లేదు. సో అలాంటి టైంలో మనం క్లెవర్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ ఈస్ డెక్స్టరస్. స్కిల్ఫుల్ ఇన్ ఫిజికల్ మూమెంట్స్ అండ్ క్విక్నెస్ అండ్ గ్రేస్. గ్రేస్ అంటే ఇందాక మనం ఏమని అనుకున్నాం, జాయ్ఫుల్ అండ్ ఎంజాయ్ చేస్తూ చేసే పని. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి, క్విక్నెస్ అంటే క్విక్గా యాక్షన్స్ని తీసుకుంటున్నారు ఎలాగా. అండ్ అలాగే స్కిల్ఫుల్ విత్ ఫిజికల్ మూమెంట్స్. మనకి కొంతమందిని చూడగానే వాళ్ళు ఓకే దే ఆర్ హ్యావింగ్ సమ్ స్కిల్స్ అని అంట. అంటే ఏంటి, వాళ్ళకి కొన్ని స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళు చెయ్యగలరు అని అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మనం డెక్స్టరస్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, షీ వాజ్ లైవ్లీ అండ్ ఆల్సో డెక్స్టరస్ ఇంటెలెక్చువల్లీ. అంటే తను తెలివైన అమ్మాయి అండ్ అలాగే తను చేయగలదు అనే సిచ్యువేషన్స్లో మనం డెక్స్టరస్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ద నెక్స్ట్ 2 ఆర్ యాప్ట్. యాప్ట్ అంటే మీనింగ్ పర్ఫెక్ట్. అంటే దానికి 100% షూరెన్స్ అండ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం యాప్ట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. యాప్ట్ అంటే పర్ఫెక్ట్లీ అప్రోప్రియేట్ అండ్ క్లెవర్ అండ్ వెల్ సూటెడ్ టు అ మేనర్ అట్ ఎ హ్యాండ్స్. అండ్ అంటే ఇక్కడ ఏంటి, మనకి యాప్ట్ అనే దానికి పర్ఫెక్ట్ చాయిస్ని చూస్ చేసుకునే టైంలో కానీ పర్ఫెక్ట్ యాక్షన్స్ని చేసేటప్పుడు మనం యాప్ట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ అన్ యాప్ట్ చాయిస్. అంటే యూ హ్యావ్ టేకెన్ ఏ గుడ్ చాయిస్. అంటే నువ్వు ఒక కరెక్ట్ చాయిస్ తీసుకున్నావు అనే టైంలో. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ అన్ యాప్ట్ చాయిస్ ఫర్ యూ అని అంటాం. అంటే అతను నీకు ఒక కరెక్ట్ చాయిస్ అని చెప్పే సిచ్యువేషన్స్లో, అంటే 100% షోర్స్తో చెప్పే టైంలో మనం యాప్ట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ ఈస్ స్కిల్ఫుల్. గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్ అండ్ ఎస్పెషల్లీ బికాస్ యూ హ్యావ్ ఎ ప్రాక్టీస్ ఆన్ ఇట్. అంటే స్కిల్ఫుల్ అంటే ఏంటి, మనం చేస్తూ ఉంటే ఒక పని మీద మనకు ఒక స్కిల్ సెట్ అనేది వస్తుంది. అంటే మనం చెయ్యగలం ఆ పని, ఎందుకు, మనకి దాని మీద ప్రాక్టీస్ ఉంది కాబట్టి. సో అలా ఉన్న టైంలో మనం స్కిల్ఫుల్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్,
షీ ఈజ్ స్కిల్ఫుల్ అట్ డ్రైవింగ్ అంటే షీ ఈజ్ ఎ స్కిల్ఫుల్ డ్రైవర్ అంటే తనకి డ్రైవింగ్ మీద అన్ని రకాలుగా తనకి అవగాహన ఉంది, తను డ్రైవ్ చేయడానికి ప్రతి దానికి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, తను కరెక్ట్గా డ్రైవ్ చేయగలదు అనే టైంలో అంటే షీ ఈజ్ హ్యావింగ్ ఎ పర్టికులర్ స్కిల్ సెట్ టు డ్రైవ్. సో అలాంటి టైంలో మనం స్కిల్ఫుల్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, ఆక్వర్డ్ అనే వర్డ్కి మనకి 4 యాంటోనిమ్స్ ఉన్నాయి. ఏంటేంటి ఆ యాంటోనిమ్స్? క్లెవర్, డెక్స్చరస్, యాప్ట్ అండ్ స్కిల్ఫుల్. దీని ప్రతి ఒక్క దానికి మీనింగ్ ఒకటే, ఏంటి? క్లియర్గా చేసే పని, ఓకే, క్విక్ యాక్షన్స్ని తీసుకునే పని. ఈ ప్రతి ఒక్క దాంట్లో ఇబ్బందికరంగా ఏది అనిపించట్లేదు, అంటే ఇబ్బందికరం ఏది లేదు. సో అలాంటి టైంలో మనం ఈ యాంటోనిమ్స్ని తీసుకుంటాం. సో దీస్ ఆర్ ద 4 antonyms for the word called as awkward. And the next word is apparent. Apparent అంటే క్లియర్ యాక్షన్స్ని తీసుకునే టైంలో కానీ, క్లియర్లీ విజబుల్ ఆర్ అండర్స్టూడ్ అంటే క్లియర్గా మనకి అర్థమయ్యే సిచ్యువేషన్స్లో కానీ, క్లియర్గా మనం చూస్తున్న సిచ్యువేషన్స్లో కానీ క్లియర్ యాక్షన్స్ని తీసుకుంటున్నప్పుడు మనం అప్పరెంట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఫర్ నో అప్పరెంట్ రీజన్ షీ లాఫ్ట్. అప్పరెంట్ అంటే ఏంటి? క్లియర్. అంటే ఇక్కడ ఏంటి? ఫర్ నో అప్పరెంట్ రీజన్ షీ లాఫ్ట్ అంటే ఇక్కడ తను నవ్వుతున్న దానికి ఒక క్లియర్ రీజన్ లేదు కానీ నవ్వుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం అప్పరెంట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎవిడెంట్. ఎవిడెంట్ అంటే ఈజీలీ సీన్ ఆర్ అండర్స్టూడ్ అంటే చూడగానే మనకు ఒక యాక్షన్కి, ఒక అండర్స్టాండ్కి వస్తాం. అంటే మనకి ఎయిదర్ అది ట్రూ ఆర్ ఫాల్స్ అని మనకి చూడగానే ఒక అవగాహన అనేది వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎవిడెంట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, it quickly became evident that someone had broken it అంటే చూడగానే మనకి తెలిసింది అది ఎవరో విరగ్గొట్టారని. అంటే చూసి మనం ఒక యాక్షన్కి మనం వచ్చాం. సో అలాంటి టైంలో మనం ఎవిడెంట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆబ్వియస్. ఆబ్వియస్ అంటే ప్లెయిన్ టు సీ అండ్ ఈజీలీ అండర్స్టాండబుల్. సేమ్ ఎవిడెంట్కి ఎలా అయితే మనకి చూడగానే మనకు ప్లెయిన్ టు సీ చూడగానే ఎలా అయితే అర్థం చేసుకొని అండర్స్టాండింగ్కి వస్తామో, యాజ్ ఇట్ ఈస్ ఆబ్వియస్కి కూడా మనం అలా ఒక అండర్స్టాండింగ్కి వస్తాం. సో అలాంటి టైంలో మనం ఆబ్వియస్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ యూ డింట్ ఎంజాయ్ యువర్ మీల్ బికాస్ ఐ ఫౌండ్ ఇట్ అంటే ఇక్కడ నువ్వు నీ మీల్ని ఎంజాయ్ చేయలేదు బికాస్ నేను చూశాను, నాకు కనిపించింది, నేను చూశాను కాబట్టి నాకు తెలిసింది నువ్వు నీ మీల్ని ఎంజాయ్ చేయలేదు అనేసి మనకి తెలుస్తుంది. కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఆబ్వియస్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ 2 ఆర్ పర్సెప్టబుల్ అంటే జస్ట్ ఏబుల్ టు నోటీస్ అండ్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ పర్సర్డ్ అంటే జస్ట్ ఏబుల్ టు బీ నోటీస్డ్ అంటే ఇప్పుడు ఏదైనా సరే చూడగానే మనకు అంటే ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే మనకు ఒక అవగాహనకి వస్తాం, ఎదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఎల్స్ ఫాల్స్. సో ఇక్కడ చూడగానే కూడా మనం ఒక నోటీస్ చేయగలం. సో అలాంటి సిచ్యువేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సెప్టబుల్ డిఫరెన్స్ ఇన్ కలర్స్. ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ని పెట్టినప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది, ఎదర్ ఇట్స్ ఎ వైట్ ఆర్ ఎ బ్లాక్ ఆర్ ఎ బ్లూ ఆర్ ఎ రెడ్. ఎందుకు అలాగా? మనకి తెలుస్తుంది చూడగానే. సో అలా చూసి అబ్జర్వ్ చేసి తెలుసుకున్నప్పుడు, నోటీస్ చేసినప్పుడు కానీ, లేదంటే క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ పర్సీవ్డ్ అంటే ఏ పర్సీవ్ చేంజ్ ఇన్ హిస్ బిహేవియర్ అంటే చూడగానే మనకు తెలుస్తుంది అవతల వాళ్ళ బిహేవియర్లో ఒక చిన్న చేంజ్ తెలిసినప్పుడు కానీ, లేదంటే ఒక పర్టిక్యులర్ మూమెంట్లో కానీ మనకి తెలుస్తున్న సిచ్యువేషన్స్లో మనం పర్సెప్టబుల్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. అండ్ అలాగే నెక్స్ట్ వన్ ఈస్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే క్లియర్ టు సీ ఆర్ ఇండికేటింగ్ ఎగ్జాక్ట్లీ విచ్ థింగ్స్ యూ మీన్. అంటే డిస్టింక్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ టు సీ అంటే క్లియర్గా మనకి కనిపించినప్పుడు అది క్లియర్గా ఉన్నది అనే సిచ్యువేషన్లో మనం డిస్టింక్ట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ ఎ డిస్టింక్ట్ విజన్ అంటే మనకి కనిపిస్తున్నప్పుడు హీఈస్ హ్యావింగ్ ఎ క్లియర్ విజన్, తనకి క్లియర్గా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనం డిస్టింక్ట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇండికేటింగ్ ఎగ్జాక్ట్లీ విచ్ థింగ్స్ యూ మీన్. ఇండికేటింగ్ అంటే మనం చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ 3 distinct categories అంటే ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయి అని మనం స్పెసిఫై చేస్తున్నాం. అక్కడ 3 or 4 అని మనం స్పెసిఫై చేసేటప్పుడు కూడా మనం డిస్టింక్ట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మనకి అపరెంట్ అంటే ఏంటి? మనకి క్లియర్.
సో వాటి యొక్క మీనింగ్స్ ఏంటి ఇవి. ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఒకే మీనింగ్ ఉంది. ఏంటి? క్లియర్, అండర్స్టాండబుల్. చూడగానే మనకి క్లియర్గా అర్థమయ్యి క్విక్ యాక్షన్స్ని తీసుకునే వాటికే ఈ సినోనిమ్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, నౌ కమింగ్ టు ద యాంటోనిమ్స్ ఫర్ ద సేమ్ వర్డ్. అపరెంట్ అంటే మనకి ఏమని తీసుకున్నాం అంటే క్లియర్గా మనకి కనిపించేది. సో దానికి ఆపోజిట్ ఏంటి? మనకి క్లియర్గా కనిపించనిది ఆర్ ఎల్స్ అర్థం కానిది. దాంట్లో ఫస్ట్ వర్డ్ ఈజ్ మాస్క్డ్. మాస్క్డ్ అంటే ఏంటి? కన్సీల్, హిడెన్ ఆర్ కన్సీల్ సంథింగ్ ఫ్రమ్ వ్యూ. అంటే ఇక్కడ ఏంటి? కన్సీల్ అయిపోయి లేదంటే దాచుకొని ఉండేది. మాస్క్ అంటే మనకి తెలుగులో ఏమనుకుంటున్నాం? ముసుగు. అంటే మనకి కనిపించనిది లేదా దాచి ఉంచినది, అలాంటి వాటిని మనం మాస్క్డ్ అని అంటాం. దాని ఎగ్జాంపుల్, ద బ్యాంక్ వాజ్ హెల్డ్ అప్ బై ద మాస్క్డ్ రోబరీస్. అంటే ఏంటి? ఒక బ్యాంక్లో దొంగతనం జరిగింది. ఎవరి వల్ల? రోబరీస్ అంటే మాస్క్డ్ రోబరీస్ వల్ల. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం మాస్క్డ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ ఈస్ అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ అంటే నాట్ క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఈజీలీ అండర్స్టూడ్. అంటే మనం క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్స్లో కానీ మనకి క్లియర్గా ఒక అండర్స్టాండ్మెంట్కి రాలేని సిచ్యువేషన్స్లో మనం అబ్స్క్యూర్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, అబ్స్క్యూర్ రిఫరెన్స్ టు ఏ పోయెట్. అంటే ఇప్పుడు ఒక పోయెట్కి మన ఒక పర్టికులర్ రిఫరెన్స్ని ఇవ్వలేకపోతున్న సిచ్యువేషన్స్, అలాంటి సిచ్యువేషన్స్లో అతనికి అంటే ఎయిదర్ ఇట్ ఈస్ ఎ ట్రూ ఆర్ ఎ ఫాల్స్, అంటే అది కరెక్ట్గా ఉందా లేదా అని తెలియని సిచ్యువేషన్స్లో మనం ఈ వర్డ్ని యూజ్ చేస్తాం. ద నెక్స్ట్ ద టూ ఆర్ ఇండిస్టింక్ట్. ఇందాక డిస్టింక్ట్ అంటే ఏమని అనుకున్నాం? క్లియర్, క్లియర్ అండర్స్టాండింగ్ ఆర్ ఏ క్లియర్ వ్యూ. అంటే ఇప్పుడు మరి ఇండిస్టింక్ట్ అంటే ఏంటి? నాట్ క్లియర్ అండ్ ఆల్సో అన్క్లియర్. నాట్ క్లియర్ అన్న అన్క్లియర్ అన్న ఏంటి? మనకి క్లియర్గా లేనప్పుడు, అంటే షార్ప్గా డిఫైన్ లేనప్పుడు కానీ అన్క్లియర్గా ఉన్నప్పుడు కానీ అలాంటి సిచ్యువేషన్స్ మనం ఇండిస్టింక్ట్ అని తీసుకుంటాం. సో దాని యొక్క ఎగ్జాంపుల్, హీ స్పీచ్ వాజ్ ఇండిస్టింక్ట్. అంటే అతని స్పీచ్ అర్థం కాలేదు. మనకి నాట్ క్లియర్ అంటే అర్థం కాలేని సిచ్యువేషన్స్లో మనం ఇండిస్టింక్ట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ద వ్యూ పాయింట్ వాజ్ ఇండిస్టింక్ట్ ఫ్రమ్ ఏ డిస్టింక్ట్. అంటే ఆ వ్యూ పాయింట్ అనేది మనకి అంత కరెక్ట్గా కనిపించలేదు. కొంచెం దూరం నుంచి చూస్తున్నప్పుడు నాకు ఆ వ్యూ పాయింట్ క్లియర్గా కనిపించలేదు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఇండిస్టింక్ట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ డౌట్ఫుల్. డౌట్ అంటే ఏంటి? డౌట్ఫుల్ అంటే ఏంటి? మనకంటూ ఒక క్లారిటీ లేదు, మనం ఒక డెసిషన్ని తీసుకోలేకపోతున్నాం. అలాంటి సిచ్యువేషన్స్ని మనం డౌట్ఫుల్ అని అంటాం. అంటే ఫీలింగ్ అన్ష్యూర్ ఆర్ అన్సర్టైన్ అబౌట్ సంథింగ్. అంటే మనం ఒక డెసిషన్కి రాలేకపోతున్నాం. వీఆర్ ఇన్ ఎ 50-50 చాయిస్, ఎయిదర్ అది ట్రూ ఆర్ ఫాల్స్, అది కరెక్టా రాంగ్ అని డెసిషన్ తీసుకోలేని డౌట్ఫుల్ మైండ్లో మనం ఉన్నాం. అలాంటప్పుడు ఈ వర్డ్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ వాజ్ స్టిల్ డౌట్ఫుల్ అబౌట్ ఛాన్సెస్ ఫర్ మై సక్సెస్. అంటే నాకు ఇంకా డౌట్ ఉంది, అంటే నా సక్సెస్కి ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది నేను ఇంకా ఆలోచిస్తున్నాను, నాకు అంత నమ్మకం లేదు, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్ అనే సిచ్యువేషన్స్లో మనం డౌట్ఫుల్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పటివరకు మనం ఎన్ని యాంటోనిమ్స్ నేర్చుకున్నా అపరెంట్ అనే వర్డ్కి? మాస్క్, అబ్స్క్యూర్, ఇండిస్టింక్ట్ అండ్ డౌట్ఫుల్. ఇవన్నిటికీ మీనింగ్ ఏమని వస్తుంది? ఇట్ ఈస్ నాట్ క్లియర్. అంటే ఒక్క దాంట్లో కూడా మనం ఒక డెసిషన్కి రాలేకపోతున్నాం. ప్రతి దాంట్లో కూడా వీఆర్ నాట్ ష్యూర్ అబౌట్ అవర్ డెసిషన్ అనేది వస్తుంది. కానీ అపరెంట్కి మీనింగ్ ఏంటి? క్లియర్. So this is the difference between synonyms and also the antonyms. Antonyms will gives us the opposite words to a particular word. Okay. So yeah, this is for up to our today's class. Let's meet again with another session with another important words. Until then, please take care of yourself and please take care of your family. If you really like our content, please like, share and subscribe to our channel. And if you have any doubts, please comment us in our comment box. We will definitely respond to it. And please take care. Thank you. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.